హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు మీ వెరైటీ కిట్టు. ప్రతిరోజు ఇంట్లో కారం లేనిదే కూర నడవదు కదా. ప్రతి కూరకు, నాన్ వెజ్కైనా వెజ్కైనా సూపర్గా సూట్ అయ్యే కారం ఎలా చేయాలో చూద్దాం. బయట మార్కెట్లో అంతా కల్తీనే. సో రంపం పొడి పెడుతున్నారు, లేదంటే కలర్ కలిపేస్తున్నారు. ఏది కల్తీయో ఏది అసలైందో తెలుసుకోలేకపోతున్నాం. దాని బదులు ఒక్కసారి కష్టపడ్డామంటే సంవత్సరం అంతా నిలువుండే ఈ పర్ఫెక్ట్ కారం పొడిని మనం చూద్దాం. సో నేను 250 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక మందమైన గిన్నెలో ఈ 250 గ్రాముల ఎండుమిర్చిని చక్కగా తుడిచేసుకొని తొడిమలు తీసేసుకొని ఇలా లైట్గా వేడిగా ఉంచుకొని వేయించండి. తర్వాత ఒక 250 గ్రాముల ఎండుమిర్చి కాబట్టి ఒక 50 గ్రాముల కాశ్మీరీ మిర్చి. ఇవి పెద్దగా కారం ఉండవు, కానీ మన కూరకి కలర్ ఇస్తుంది. సో కారం కూడా చక్కగా ఎర్రగా కనిపిస్తుంది. సో మరి ఆ రంగే కదా మనకి కంటికి ఇంపుగా కనిపించి ఒక్క ముద్ద తినే దగ్గర 2 ముద్దలు తినిపిస్తుంది. సో ఆ తర్వాత 4-5 యాలకులు, దాల్చిన చెక్క ఒక 10 గ్రాములు, అలాగే మెంతులు 1 స్పూను, మిరియాలు 1 స్పూను, లవంగాలు ఒక 5, పసుపు కొమ్ము బయట దొరుకుతుంది. ఒకవేళ పసుపు కొమ్ము లేకపోతే ఆడించేటప్పుడు పసుపు వేసుకున్నా సరిపోతుంది. సో ఒక 20 గ్రామ్స్ ధనియాలు. ఇవన్నీ కూడా అదే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా దోరగా వేయించుకోండి. ఆ తర్వాత మంచి స్మెల్ వచ్చినప్పుడు జీలకర్ర, అలాగే గసగసాలు ఒక్కొక్క స్పూను వేసేసుకొని స్టవ్ కట్టేయండి. ఆ వేడికి చక్కగా ఇవి మగ్గిపోతాయి. ఎక్కువగా వేయించిన అవసరం లేదు. సో మంచి రంగు అలాగే సువాసన వచ్చినప్పుడు తీస్తే చాలు. ఇవన్నీ కూడా ఒక్క పూటంతా కూడా మంచి ఎండలో పెట్టేయండి. అస్సలు ఎంత ఎండలో పెడితే అంత మంచిది. ఒక్క చుక్క వాటర్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారా, ఒక్క పూట ఎండలో పెట్టేసరికి ఎండుమిర్చి ఇలా టక్ టక్ మని ఇరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత అవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అన్నీ వేసుకొని అలాగే ఒక గుప్పెడు ఉప్పు, కల్లుప్పు అయితే బెటర్, వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టించేయండి. లేదు అంటే ఇవన్నీ కలిపి బయట మిల్లుకి ఇచ్చేసినా ఎక్కువ చేసుకున్నప్పుడు మిల్లుకి ఇచ్చేయచ్చు. ఇలా తక్కువగా చేసుకున్నప్పుడు మిక్సీలో వేస్తే సరిపోతుంది. చూసారా, చక్కగా బరకగా ఇలా కొంచెం బరకగా ఉన్నప్పుడు ఒక 80% ఆడిన తర్వాత వెల్లుల్లిని కూడా వేసేసుకొని ఆడిచ్చేయండి. సో చక్కగా తొక్కలేమి తీయక్కర్లేదు, ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనం పూర్తిగా వేయించి ఎండలో పెట్టాం కాబట్టి చక్కగా కరకరలాడుతూ పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి. మరి సో ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. చూసారా, తర్వాత ఈ కారాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఎండలో పెట్టేయండి. ఎందుకంటే మనం మిక్సీలో వేసాం కదా, అవి తేమ రాకుండా ఉంటుంది. ఆ వేడికి ఆవిరి వచ్చి తేమ ఉంటుంది. ఆ తర్వాత ఒక 10 గ్రాముల ఆముదాన్ని కలిపితే పురుగు పట్టకుండా ఉంటుంది. సో మనం సంవత్సరం కాదు 2 సంవత్సరాలు డబ్బాలో మూత పెట్టి గాలాడకుండా ఉంచి తేమను తగలనీయకుండా ఉంటే అది 2 సంవత్సరాలన్నా కూడా సేమ్ అదే రంగుతో అదే రుచితో ఇంకొంచెం పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఫ్రెండ్స్, ఇలా ఆముదం ఒక్కచోటే ఆగిపోకుండా మొత్తం కారం అంతా కూడా పట్టేలాగా కలిపేయండి. అంతే, ప్రతిరోజు కమ్మని కూరలు తినడానికి కారం రెడీ.